హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంఓ మైనింగ్. ఈ వీడియోలో మైనర్ ఎట్లా క్లీన్ చేయాలో చూపెడతాను నేను. చాలా మంది తీసుకుంటారు లేకిన్ క్లీన్ చేయడం తెలియదు. ఇది ఒక షార్ట్ వీడియో, ఎక్కువ ఫుల్ డీటెయిల్గా పెట్టలేదు నేను మైనర్ క్లీనింగ్ గురించి. చూడండి, ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఫ్యాన్స్ తీస్తున్నాను. చూడండి, ఫ్యాన్స్ తీసేటప్పుడు చూసి పెట్టుకోండి అబ్బా, ఎందుకంటే ఏగిలి గాలి డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు రివర్స్ పెట్టారనుకోండి, గాలి డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల లోపల హీట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, లోపలే తిరగడం వల్ల ఫ్యాన్స్. అందుకోసం కంపల్సరీ చూసుకోవాల్సిందే మీరు సార్. తర్వాత నెక్స్ట్లో ఫుల్ డీటెయిల్ వీడియో చూపెడతాను నేను. మ్యాక్సిమం మొత్తం మైనర్కి అయితే ఇక్కడ డిస్మాంటిల్ చేసేసినాం మేము. చూడొచ్చు, మొత్తం అల్యూమినియంది పార్ట్ ఉంది ఇక్కడ. మీరు నెక్స్ట్ వీడియోలో ఫుల్ A to Z డీటెయిల్స్ చూపెడతాను నేను. చూడొచ్చు, ఇది PSU పవర్ సప్లై యూనిట్. చూడండి, మొత్తం అదే పవర్ సప్లై చేస్తుంది. చూడండి, మైనర్ తీసిన తర్వాత లోపల ఇట్లా ఉంటాయి బోర్డ్స్. ఇవి హ్యాష్ బోర్డ్స్ అంటారు దీన్ని. పైన ఉన్నవి హింగ్ మీకు కనిపిస్తున్నవి. ఇలాంటివి 3 బోర్డ్స్ ఉంటాయి, మొత్తం 3 బోర్డులు ఉంటాయి. ఈ బోర్డ్స్ని బాగా క్లీన్ చేయాలి మీరు బ్రష్తో. చూడొచ్చు, 3 బోర్డ్స్ ఉన్నవి ఇక్కడ తీసి పెట్టినాం మేము ఆల్రెడీ. ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి నీట్గా నెక్స్ట్ దాంట్లో వీడియోలో చూపెడతాను నేను ఎట్లా చేయాలో. తర్వాత బోర్డ్ తీసిన తర్వాత మీరు బోర్డులో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లీన్ చేస్తున్నాం చూడండి బ్రష్తో. ఇవి టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి. ఇవి ఆల్కలిక్ సొల్యూషన్తోనే మస్ట్ అండ్ షుడ్ క్లీన్ చేయాలి, సరేనా? ఇంకోటి చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, ప్రాబ్లం వస్తే ఎట్లా వారంటీ ఎట్లా క్లెయిమ్ చేయాలి? ఇది ప్రాబ్లం అంటే ఏం లేదండి, మాక్సిమం చైనా లేదంటే మలేషియా నుంచి మీ మైనర్ వచ్చేది ఆడ పంపిస్తాం. మాక్సిమం ఆడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి మీవి ఉంటాయి. ఏమంటే అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. దాని ప్లేస్లో ఇండియాలోనే చాలా మంది టెక్నీషియన్ ఉన్నారు ఇది హ్యాండ్ మైనర్ రిపేర్ చేసేవాళ్ళు. ఇది ఇండియాలోనే రిపేర్ అవుతుంది. చూడండి బోర్డు. కొంచెం మీరు ఏం ప్రాబ్లం టెన్షన్ పడేది లేదు, మాక్సిమం షార్ట్ అయిపోతుంది.